పోలీసుల తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తన కుటుంబంపై అసభ్య పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేసిన యాక్షన్ తీసుకోలేదని మండిపడ్డారు. లోకేష్ ఆధ్వర్యంలో జగన్ ఫోటోలు మార్పింగ్ చేశారని తెలిపారు. టీడీపీ తరపున చిన్న నాయకులు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేస్తారని, వైసీపీ వారి ఫిర్యాదులు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. తనలాంటి మాజీ మంత్రుల ఫిర్యాదులు కూడా చెత్తబుట్టలో పడేస్తున్నారని ఆరోపించారు. ధర్మాన్ని కోరుకునేవారు సపోర్ట్ చేస్తారా లేదా? మేము ఇచ్చాం ఫిర్యాదులు. ఆ ఫిర్యాదులు రిజిస్టర్ చేయకోకుండా మీ దగ్గర పెట్టుకోవడం సమంజసం కాదు. మా ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోరా అనేటువంటి నిరసన కార్యక్రమానికి త్వరలో తెరదీయబోతున్నాను అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది నా ఆవేదన. నా మీద, నా కుటుంబం మీద, మా నాయకుడి మీద ట్రోల్ చేసి అసభ్యకరంగా పోస్టులు పెట్టి అవమానించి మా మనోభావాలు దెబ్బతీస్తే పోలీసులు పట్టించుకోరు. కానీ చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు, లోకేష్ గారి మనోభావాలు దెబ్బతింటే ఆగమేఘాల మీద వచ్చి మా సోషల్ మీడియా కార్యకర్తలను పట్టుకుపోయి కొట్టి చిత్రహింసలు చేసి ఒప్పించి జైల్లో పెడతారు. నెలల నిలబడి వాళ్ళ జైల్లో ఉండేటువంటి పరిస్థితి. చట్టం తెలుగుదేశం వారికి ఒకటి, వైసీపీకి ఒకటి ఉంటుందా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, హోమ్ డిపార్ట్మెంట్కి ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఇది నేను చేయబోయే ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన. రెండవది,